హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దొండకాయ ఫ్రై కోసం ఇలా ముక్కల్ని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకోండి. ఇలా కలుపుకుంటూ కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తర్వాత దొండకాయ ముక్కల్ని వేసుకోండి. ఒకసారి కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనివ్వండి, లేకపోతే అడుగంటుతాయండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి కలుపుకొని మగ్గనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఎల్లిపాయ కారాన్ని దంచుకుందాం. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని దంచుకోండి. దంచుకున్న ఎల్లిపాయ కారాన్ని ఈ దొండకాయ ముక్కల్లో వేసుకుందాం. వేసుకొని ముక్కలకి పట్టేలాగా ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. అంతేనండి, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.